హార్ట్, ప్రేమ, మనసు ఇంతమంది ఉన్నారు. వాళ్ళని ఈ ప్రపంచీకరణ కానీ గ్లోబలైజేషన్ కానీ కేవలం కొనుగోలు వస్తువులుగా అయిపోయాం మనం. అలాంటిది భావం తెలిపిన శ్రీ ప్రొఫెసర్ కుందు గారిని కూడా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వారికి నేను నమస్కారాలు పెడుతున్నాను. ప్రొఫెసర్ విక్రమ్ సోనీ గారు ఇన్ షార్ట్ ఆయన చెప్పింది ఏంటంటే, గాంధీజీ గారు చెప్పింది గుర్తొచ్చింది, దెర్ ఇస్ ఎనఫ్ ఫర్ హ్యూమన్ నీడ్ బట్ నాట్ ఎనఫ్ ఫర్ హ్యూమన్ గ్రేడ్. ఆయన చెప్పింది ఏంటంటే, నాకు అనిపిస్తుంది, నాకు చిన్నప్పటి నుంచి సెల్ ఫోన్స్ వాడడం చాలా చిరాకు, ఫోన్లు వాడటం చిరాకు. అంటే ఈ సెల్ ఫోన్స్ టెక్నాలజీ ఎక్కువైపోయే కొద్దీ మానవ సంబంధాలు చితికిపోతూ ఉన్నాయి. మానవ సంబంధాలు ఫోన్లు దగ్గర అయిపోయాం కానీ హృదయానికి వైశాల్యం ఇంత దూరంగా పెరిగిపోయాం. అందుకని ఈ రోజున మనం ఇంత సఫర్ అవుతున్నాం. అందుకని ఆయన చెప్పింది ఏంటంటే, ఈ టెక్నాలజీ, ఈ డెవలప్మెంట్ అనేది, ఆయన మాట్లాడింది ఒక ల్యాండ్ మేనేజ్మెంట్ పాలసీ ఒకటి కావాలి, ఈ భూమిని ఎలా రక్షించుకోవాలి. అలాగే మన ఈ న్యాచురల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న, ఇందాక సిరిసిల్లాలో చెప్పినట్టుగా, నిన్న గోదావరి జిల్లా వెళ్తే, పశ్చిమ గోదావరి జిల్లా వెళ్తే, ఎక్కడ పట్టినా గోదావరి జిల్లా బాగుంటుంది, పచ్చగా ఉంటుంది. ఇట్స్ కంప్లీట్లీ డెల్టా ఏరియా అంటారు. ఈరోజు అక్కడ తాగడానికి నీళ్ళు, అంటే నేను స్నానం చేసే హోటల్లో కూడా నీళ్లు తిప్పితే పసుపచ్చ నీళ్ళు వస్తున్నాయి. ఆ వడకట్టుకుని స్నానం చేయాల్సి వచ్చింది. చూడటానికి అన్నీ బాగున్నాయి, పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, 15,000 కోట్ల ఆదాయం ఉంది కేవలం ఆక్వా కల్చర్ మీద. కానీ నీళ్లు కలుషితం అయిపోయినాయి. అంటే ఎక్కడ కూడా దీంట్లో పరిశుభ్రత కానీ పర్యావరణం పట్ల ఇది గౌరవం కానీ లేదు. ప్రొఫెసర్ కుందు గారు చెప్పిన ఎకనామిక్స్ గురించి, లేదంటే మన విక్రమ్ సోనీ గారు చెప్పిన పర్యావరణాన్ని ఒక తల్లిలా రక్షించుకోవాలని చెప్తున్నారు. ఈరోజు రక్షించుకోలేకపోవడం వల్ల పాలసీలు కానీ రక్షించుకోలేకపోవడం ఇలాంటి పరిస్థితి దాపురించింది. ఈ రోజుకి గోదావరి జిల్లాకి వెళ్తే, అనేక జిల్లాలకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక డంపింగ్ యార్డ్లో దేని స్వచ్ఛ భారత్ అని చెప్తున్నారు. ఎంపీ గోకరాజు ఉన్నారు, అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కానీ అక్కడ ఎంటైర్ భీమవరంలో 15,000 కోట్లు పశ్చిమ గోదావరి నుంచి ఒక ఆదాయం వస్తుంటే ఒక డంపింగ్ యార్డు లేదు వాళ్ళకి. మొత్తం కాలువలో ఉన్నాయి. గోదావరి జిల్లాలు, నదీ జిల్లాలు కలుషితం అయిపోతున్నాయి. దీని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఇందాక రాజగోపాల్ గారు వీళ్ళందరూ మాట్లాడుతుంటే, దేవసాయం గారు చెప్పిన మనం ఎమినెంట్ డొమైన్, ఇందాక దేవసాయం గారు చెప్పిన ఎమినెంట్ డొమైన్ అంటే, ఒకప్పుడు ఇవన్నీ చక్రవర్తి అంటే రాజులు పరిపాలించే టైంలో ప్రజలు మా సబ్జెక్ట్స్, వారి ఆస్తులు మావి అంటే వాళ్ళు ఏమనుకుంటే అది, వాటిని కూలదోసి మనం ఈరోజు వచ్చింది, మనం ఈ డెమోక్రసీ ప్రజాస్వామ్య వ్యవస్థను స్థాపించుకున్నాం. ప్రజలే ప్రభువులు. మనం పాలించలేం కాబట్టి మనలోని ఎమినెంట్ పర్సనాలిటీస్ని, అనుభవజ్ఞుల్ని అన్నీ తీసుకొని పార్లమెంటుకు, అసెంబ్లీలకు పంపించి మిమ్మల్ని 5 సంవత్సరాలు మా పైన నియమించుకున్న మా పర్యవేక్షించండి అంటే, 5 సంవత్సరాలకు వెళ్ళిన వాళ్ళు 50 సంవత్సరాలకు పైగా దోచేస్తున్నారు 5 సంవత్సరాలు. దీని గురించి మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. మాట్లాడేవాళ్ళు ఎవరు? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.